సర్పంచ్ పదవి 27 లక్షలు ఒకటోసారి, సర్పంచ్ పదవి 27 లక్షలు రెండోసారి, సర్పంచ్ పదవి 27 లక్షలు మూడోసారి. ఇక ఎవడు పాడుకుంటాడో పాడుకోర్రి. ఇదే కదా ఇప్పుడు ఈ పోటీ. గద్వాల జిల్లాలోని గోకులపాడులో వేలంపాట. ఇక వాడుకోర్రి, ఓ షెట్టు చూసుకోర్రి, షెట్టు కాడికి 10 మందిని పిలువుర్రి. ఏంటిదటిది? గోకులపాడు గ్రామ పంచాయతీ వేలం అని ఒక పాట పాడుర్రి. గోకులపాడు గ్రామ పంచాయతీ వేలం పాట 27 లక్షలు ఒకటోసారి, 27 లక్షలు రెండోసారి, 27 లక్షలు మూడోసారి. కథం పో కార్యదర్శి గారి దగ్గర నేనే సర్పంచ్ అని ముద్ర గుద్దించుకో, కథం అలా కూర్చో. ఇప్పుడు ఈ 27 లక్షల రూపాయలు మళ్ళా గ్రామంలోని ప్రతి నెత్తి మీద కొట్టి 27 లక్షలకు 67 లక్షలు చేసుకుంటావా, లేకపోతే 1,27 లక్షలు చేసుకుంటావా, అది నీ ఇష్టం. ఎందుకంటే కొనుక్కున్నావు కదా, పదవి కొనుక్కున్నావు కాబట్టి పదవికి పెట్టిన పైసలు మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలా లేదా? సంపాదించుకోవాల్సిందే. ఒట్టి పుణ్యానికి ఎందుకు పెడతారు పైసలు? మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికే పెడతారు. ఇది ప్రజాస్వామ్యం. నలుగురి పోటీ, ఎక్కువ పాడిన వారికి పదవి, శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం. సిగ్గుందా అరుర్రా మీకు? శివాలయ నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు కదా. ఒక బడో, ఒక హాస్పిటలో, ఓ రోడ్డు, ఓ గ్రంథాలయమో ఇవి కడతానని సోయలేదు, శివాలయం కడతారట. ఏంది అజ్ఞానం? ఇప్పుడు కాలో కన్నో పోతే శివాలయాన్ని కురుకుతారా, ఆసుపత్రి కురుకుతారా? మీరు నిజంగా అంత భక్తులైతే ఇప్పుడు మనిషి సాగు బతుకులలో ఉన్నారు, హాస్పిటల్ కురుకుతారా, దేవాలయాన్ని కురుకుతారా? చదువు కావాలంటే స్కూల్కి పోతారా, లేకపోతే దేవాలయానికి పోతారా? ఇగో ఇట్లాంటి పాటలు పాడి జనాన్ని ఇంకా అజ్ఞానంలో ముంచేస్తున్నారు. దేవాలయం పోవద్దంటలేము, దేవుణ్ణి మొక్కద్దంటలేము, కానీ శాస్త్రీయబద్ధంగా మనకు జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, కన్ను పోయినా, కాలు పోయినా ఆసుపత్రికే పోతాం, గుడికి పోం. నలుగురు కలిసి పోటీ పడ్డరాట. ఈ నలుగురిట్లో 27 లక్షలకు ఓడు ఎక్కువ పాట పాడిండట. ఇక వానికే ఇచ్చేసింది. స్థానిక ఎన్నికల నగార మోగక ముందే గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల పదవులకు వేలం పాటలు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధి గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులందరూ కలిసి ఆదివారం వేలం పాట నిర్వహించారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు గ్రామానికి చెందిన భీమరాజు, సిద్ధు, జయంతు, నరసింహులు పోటీ పడ్డారు. చివరకు భీమరాజు అనే వ్యక్తి 27,60,000 రూపాయలకు వేలం పాట పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. దయచేసి ఇది ఎక్కడంటే గద్వాల జిల్లా గోకులపాడులో ఎవరన్నా యువకులు, చదువుకున్న యువకులు ఉంటే ఓ పిటిషన్ పట్టుకొని సక్క హైకోర్టుకు రారు. ఎన్నికలు నిర్వహించకుండా రాచరికం పోకడలో నలుగురు కూర్చొని వాళ్లకు వాళ్ళే మాట్లాడుకొని, వాళ్లకు వాళ్ళే పాట పాడుకొని, వాళ్లకు వాళ్ళే గెలిచినట్టు ఆ నలుగురు నిర్ణయించుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనది, ఇది ఎన్నికలకు విరుద్ధమైనది. కాబట్టి చదువుకున్న యువకులు మీ ఊర్లో ఎవరున్నా, ఈ గోకులపాడు గ్రామంలో చదువుకున్న యువకులు ఎవరున్నా చక్కగా తీసుకుపోయి ఆ కోర్టులో కేసేయండి. మా ఓటును మేము వినియోగించుకోకముందే, మా ఓటు మేము వేయకముందే, మా తీర్పు మేము ఇవ్వకముందే వీళ్లకు వీళ్ళే తీర్పులు ఇచ్చుకొని వీళ్లకు వీళ్ళే సర్పంచ్ పదవులు కొనుక్కున్నారని కేసేయండి. మరి గోకులపాడు గ్రామం బాగుపడాలంటే మాత్రం ఎన్నికలు జరగాల్సిందే. ఇట్లా వేలంపాటలల్లో అయితే ఎట్లనే? మరి వేలంపాటల ముఖ్యమంత్రి సీటు కొనుక్కోవచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. మరి వేలంపాట పాడితే కేసీఆరే గెలిచేటోడు. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గరే డబ్బు ఎక్కువ ఉన్నదన్నారు కదా, కేసీఆర్ గారు గెలిచేటోరు, లేకపోతే మహోం రామేశ్వరరావు గారు గెలిచేటోరు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి గెలిచేటోడు. ఎందుకంటే వేలం పాటలు ఎంతైనా పాడి కొనుక్కుంటామని. కాకపోతే ఈ గోకులపాడు గ్రామ యువకులు నిజంగా మీరు వృద్ధుల యువకుల తేల్చుకోర్రి. మీ ఓటు వినియోగించుకోకముందే వీళ్ళు ఎట్ల పాటలు పాడి ఈ గ్రామ పంచాయతీ సీటు కొన్నారో జర్ర కోర్టులో పడ్డాక, కోర్టు వీళ్ళకు సురుకులు పెట్టినాక తెలుస్తుంది ఎన్నికల యొక్క ప్రాధాన్యత ఏంది అనేది. ఇప్పుడు రేపు మీ ఊర్లో ఏదైనా పని చేయకపోతే ఎవరిని పోయి అడుగుతారా మీరు? ఈ నలుగురిని పోయి అడుగుతారా? ఈ ముగ్గురిని? వీడు పనులు చేస్తలే అంటే అవును రా నేను సీటు కొనుక్కున్నా అంటాడు వాడు.
27,60,000 పెట్టి నేను కొనుక్కున్నారా కుర్చీ, మీరు ఎవర్రా కుర్చీ కొనుక్కున్నాక నన్ను అడగడానికి అంటారు. అదే మీరు ఓట్లేసి గెలిపిస్తే, నా ఓటు నీకు వేసినరా లుచ్చా, అందుకే నాకు నా 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 వాడలో కరెంట్ వస్తలేదు అని అడుగుతున్నా, నా వాడలో మోరీలు సాపు లేదని అడుగుతున్నా, నా వాడలో దోమలు ఎక్కువైనాయి, దోమల నియంత్రణ చేయని అడుగుతున్నా, నా వాడలో చెత్తాచెదారం ఎక్కువ ఉన్నదని అడుగుతున్నా అని అడగొచ్చు గల్ల పట్టుకొని ఓట్లెత్తే. నువ్వు ఓట్లేయకముందే 100 దగ్గరికి పోయి పని చేయమంటే నీ 27,60,000 సీటే కొన్నా, నువ్వెవరా నన్ను అడగదానికని వెనుకకు తిప్పి మిమ్మల్ని దాన్ని పంపిస్తారు. వాడు బాగా గుర్తుపెట్టుకోరు.